టాలీవుడ్లో స్టార్ బెస్ట్ కొరియోగ్రాఫర్ లిస్ట్లో జానీ మాస్టర్ పేరు టాప్ 5లో ఉంటుంది. ఒక సాధారణమైన కంటెస్టెంట్గా డ్యాన్స్ షోలో పాల్గొని ఎన్నో అవమానాలు భరించి డ్యాన్స్ మాస్టర్గా మారారు. తన స్టెప్పులతో స్టార్ హీరోల్ని మెప్పించి స్టార్ కొరియోగ్రాఫర్గా మారిపోయారు. అంతేకాదు ఈ మధ్య రన్నర్ అనే సినిమాలు కూడా హీరోగా చేశారు ఆయన. ప్రస్తుతం ఘాటింగ్ జరుపుతున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్కి రెడీ అవుతుంది. ఇక సినిమాలే కాకుండా గత కొన్నాళ్ళుగా జానీ మాస్టర్ డి అనే డ్యాన్స్ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం డి సెలబ్రేషన్ సెషన్ అనే టీంతో నడుస్తుంది. ఇందులో కొంతమంది సినీ నటులు, సీరియల్లో ఉండే నటులు డ్యాన్స్తో తమలో ఉన్న మరో టాలెంట్ను బయటపెడుతున్నారు. డ్యాన్స్ షో అంటే ఎలిమినేషన్ ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి వారం ఒక్కొక్కరిగా వెళ్తూ ఉంటారు. తాజాగా ఎలిమినేషన్ రౌండ్లో జరిగిన ఒక సంఘటన జానీ మాస్టర్కి కోపం తెప్పించారు. ఈ వారం టాప్ 2 బాటంలో ఉన్న కంటెస్టెంట్లు ఎవరంటే సాత్విక్, సునంద. దీంతో మిగతా కంటెస్టెంట్లు ఓటు వేసి ఒకరిని ఎలిమినేట్ చేయాలి. ఇక అలా జరుగుతున్న క్రమంలో నారప్ప సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా చేసి మంచి పేరు తెచ్చుకున్న రాకీ సాత్విక్కు సారీ చెప్పి సునందకు ఓటు వేశాడు. ఇక అంతే వెన్నే జానీ మాస్టర్ కలగజేసుకుని ఈ స్టేజ్ ఎంతో గొప్పది, ఒక జీవితం, మీరు వేసే ఒక ఓటు వారి లైఫ్నే కాపాడుతుంది, ఖచ్చితమైన రీజన్ చెప్పి ఎలిమినేట్ చెయ్యండి అనగానే రాకీ లేచి సాత్విక్ అన్న కళ్ళతో సైగలు చేసి సునంద అక్కకు ఓటు వేయమని చెప్పాడు. అందుకే వేశాని చెప్పగానే జానీ మాస్టర్ ఇది మోసం కదా, మేము ఇక్కడ ఉన్నది ఎందుకు అంటూ ఫైర్ అయిపోయారు. ఎర్రిపప్పల్లా కనిపిస్తా ఉన్నామా అని సెట్ నుంచి వెళ్ళిపోయారు. ఎవడో సైగ చేశాడట, వీడు ఇచ్చాడట. డీ షో ఎలా కనిపిస్తుంది మీకు? ఒక్కొక్కటి లైఫ్ ఇది. ఏదైనా మిస్ అయితే డీ అంటే ఆటలుగా అనిపిస్తుందా అంటూ కోపంతో ఊగిపోయారు జానీ మాస్టర్. మైక్ను పగలగొట్టి సెట్ నుంచి బయటికి వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్ అంటే వైరల్గా మారింది.